నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. ఉన్నత శిఖరాలని అధిరోహించాలి. డిఇఓ అశోక్. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రస్తుతం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలని అధిరోహించాలని డిఇఓ అశోక్ సూచించారు. సోమవారం కమ్మర్పల్లి మండలం చోట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నత స్థానాలు ఉన్న వ్యక్తులు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనని తెలియజేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టుదల చదవాలన్నారు. అనంతరం విద్యార్థులు నృత్యాలకు సందడి చేశారు. తహసీల్దార్ అంజనేయులు, ఎంపీడీఓ రాజశ్రీనివాస్, ఎంఈఓ ఆంధ్రయ్య, సొసైటీ చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ 19 టీవీ. వరకు మార్చ్ 1 అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అలర్ట్గా ఉండి మంచి క్రమశిక్షణ పాటిస్తూ పిఎస్సిఎస్ చైర్మన్ గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి దేశ స్వతంత్ర పోరాటంలో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని 13 నెలలు జైలు జీవితాన్ని అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడు హనుమంత్ రెడ్డి గారు ఇందూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా 1946 నుండి 1950 వరకు పనిచేసి 1959వ సంవత్సరంలో ఇందూరు జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్గా ఎన్నికైన గొప్ప వ్యక్తి. చౌట్పల్లి గ్రామంలోని విద్యార్థుల విద్యాభ్యాసానికై 1954వ సంవత్సరంలో మొట్టమొదట 5 గదులతో పాఠశాల భవన నిర్మాణం చేసిన కార్యదీక్షపరుడు. భవన నిర్మాణం చేపట్టి నేటికి అనగా 2025 సంవత్సరం నాటికి 71 వసంతాలు అవుతుంది. 1954 అంటే 1950వ సంవత్సరంలో ఈ పాఠశాలలో ఉర్దూ మీడియం కూడా నిర్వహించబడింది. 1949 నుండి అంటే స్వాతంత్ర్యం రాకముందే ఈ గ్రామంలో పోలీస్ అవుట్ పోస్ట్ కార్యాలయం కూడా ఉండేది. చౌట్పల్లి గ్రామవాసులకు కమ్మర్పల్లి, ఏరుగట్ల, మోర్తాడు మరియు హెడ్ మాస్టర్ గారికి మరియు వారి ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ పిఎం శ్రీ స్కూల్ను ఈ పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో 40 పాఠశాలలు పిఎం శ్రీస్ కింద కాంపోనెంట్ యాన్యువల్ డే జరుపుకోవడం.
ఈ యాన్యువల్ డేనే జరుపుకోవడమే కాకుండా పిఎంశ్రీలో భాగంగా సైన్స్ క్లబ్ యాక్టివిటీసు, మ్యాథ్స్ క్లబ్ యాక్టివిటీసు, ఎక్స్పోజర్ విజిట్స్, ఫీల్డ్ ట్రిప్స్, తర్వాత గ్రీన్ స్కూల్స్, ఎకో క్లబ్స్, ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్, ఈ విధంగా వేరియస్ యాక్టివిటీస్ను ఇయర్ లాంగ్గా జరుపుకోవడం అనేటటువంటి జరుగుతుంటుంది. ఈ విధంగా జరుపుకోవడం వలన అంతర్జాతీయ స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థులకు దక్కేటటువంటి ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పోజర్ అనేటటువంటిది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అందాలనేటటువంటిది ప్రభుత్వం యొక్క కళ. అటువంటి ఆపర్చునిటీస్ మీకు లభించడం అనేటటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఉపాధ్యాయ బృందం కూడా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ఉపాధ్యాయ బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. కల్చరల్ యాక్టివిటీస్ను కండక్ట్ చేయడం, వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించడం అనేటటువంటిది జరిగింది. ఒక్కొక్క కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పిల్లల యొక్క ఆహభావాలను చూసినట్లయితే చాలా ఆనందం కలిగింది. దాని వెనుక చాలా కృషి అనేటటువంటిది ఉపాధ్యాయుల కృషి ఉన్నది. ఆ ఉపాధ్యాయుల కృషిని అభినందిస్తూ ఉన్నాం. అన్ని రకాలైనటువంటి వస్తువులను కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఏ రకమైనటువంటి ఖాళీలు అనేటటువంటివి లేవు. ఉపాధ్యాయులందరినీ కూడా ప్రమోషన్లు ఇచ్చి తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా